అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ తన్వి A to Z యూట్యూబ్ ఛానల్. చూడండి ఈరోజైతే ఇక్కడ మీకు అవుపడుతున్న ఈ వెనకాల ఈ యొక్క వరిసేనైతే కోయడానికి రావడం జరిగింది. సో ఈ వరిసేను మా అన్న వాళ్ళది. సో ఈరోజైతే 8:30కు రావడం జరిగింది. సో ఇంకా పొద్దుగాల రావాలి కానీ కొద్దిగా లేట్ అయింది. ఈ వరిసేను కోసేటప్పుడు పొద్దుగాల వచ్చినట్లయితే మనకు బాగా పని కావడం జరుగుతుంది. సో కొద్దిగా లేట్ అయింది. రేపైతే పొద్దుగాల వచ్చి కోస్తాము. చూడండి ఇదే వరిసేను ఇప్పుడు మనం కొయ్యబోయేది. మా అన్న వాళ్ళు అప్పుడే వరిసేను కోస్తూనే ఉన్నారు. మునుగు పట్టారు అప్పుడే. ఈ అక్కడ పైన పడే మళ్ళు కూడా కోయాలి. కాకపోతే మధ్యలో ఈ కొద్దిగా ఆరింది కాబట్టి ఈ మునుగు అయితే మొదటగా పట్టడం జరిగింది పొద్దున్నే. చూడండి ఏ విధంగా కోస్తున్నారో దగ్గర నుంచి అయితే మీకు క్లియర్‌గా అయితే చూపిస్తాను. చూడండి ఇప్పటికైతే వర్షం అయితే బాగానే ఉంది. ఇందులో అయితే ఎలాంటి తెగులైతే రాలేదు. కాకపోతే మనకి దంట అనేది బాగా అయితే రాలేదు. అంటే ఎక్కువగా పిలకలనేది ఎక్కువగా రాలేదు. మోతాదుగా వచ్చాయి. కానీ వడ్లయితే బాగానే ఉన్నాయి. సో, మునుగు అయిపోయింది. వర్షం అనేది మనము ఎప్పుడైనా మనకి ఎటువైపు ఒరిగిందో చూసుకొని కోసుకోవాలి. అదేవిధంగా వరిసేను అనేది మనకి కొద్దిగా కరుకు మీద ఉన్నప్పుడే కోసుకోవాలి ఈ విధంగా. మరీ తూర్పుపోయి ఆరిపోయినాక కోస్తే మనకి అడ్డం పడుతుంది వరిసేను అనేది. కాబట్టి మనకు నిలబడి ఉన్నప్పుడే కోసుకుంటే కోయడానికి చాలా బాగుంటుంది. అలాగే మనకి స్పీడ్‌గా కోయడానికి చాలా బాగుంటుంది. సో, స్పీడ్‌గా కోసేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే కొడవళ్ళు చాలా మెత్తగా ఉంటాయి కాబట్టి మనకు చేతులు తెగే అవకాశం ఉంటుంది. కాబట్టి కర్రకు కొద్దిగా పైన పిడికిలు పట్టుకొని కింది భాగాన కోసుకోవాలి. సో, చాలామందికి వరిసేను ఎలా కోస్తారు, మనకి వడ్లు ఎలా వస్తాయి అనేది రైతుల కష్టాలు తెలియదు కాబట్టి కొంతమంది తెలియని వారికైతే ఈ వీడియో అయితే అర్థం కావాలని ఈ వీడియోలో మీకు చెప్పడానికైతే నేను ప్రయత్నిస్తున్నాను. సో, రైతులకైతే చాలామందికి రైతులు ఇదే చేస్తారు కాబట్టి మా రైతుల కష్టాలు ఎలా ఉంటాయి అనేది ఈ వీడియో చేస్తున్నాను. ఒక మునుగు వెళ్ళాము. ఇంకొక మునుగు కూడా దగ్గర పడింది. సో, చూడండి ఈ కొంగలు ఎందుకొస్తాయంటే మనకి వరిసేను కోస్తుంటే వరిలో మనకు ఎక్కువగా పురుగులుంటాయి. కాబట్టి వాటిని తినడానికైతే ఈ కొంగలు ఎక్కువగా వస్తుంటాయి. వాటికి తెలుసు మనం వరిసేను కోసేటప్పుడు అవి వస్తుంటాయి. ఈ తమ్ముడు మా తమ్ముడే అప్పుడప్పుడు వచ్చి వరిసేను గానీ ఏ పని ఉన్నా చేస్తుంటాడు. సో, చూడండి మునుగు దగ్గర పడింది. ఇంకా కొద్దిగా అయితే మునుగు వెళ్తాము. ఈ విధంగా మెదలేసుకుంటే మనకు వరి మెదలు మోసేటప్పుడు చాలా ఈజీగా ఉంటుంది. మనకు చిల్లం కొల్లం వేసుకున్నట్లయితే మనకి పెట్టడానికి మూకుల్లో అంటే మెల్లెల్లో పెట్టడానికి చాలా ఇబ్బందికరంగా ఉంటుంది. ఈ విధంగా వేసే మెద కూడా మనకు గడ్డి అనేది ఆరడం జరుగుతుంది. గడ్డి ఆరితే మనకు చాలా అలకగా ఉంటుంది. మోయటానికి కూడా చాలా బరువు తక్కువగా అనేది ఉండడం జరుగుతుంది. చూడండి ఇక్కడ కోసేది నేనే వరిసేను. చూడండి ఒడ్లు కూడా చాలా బాగా ఉన్నాయి నీట్‌గా. ఎలాంటి తెగులు అనేది రాలేదు ఈ వరికైతే. మేము కోసిన ఈ వరిసేనులో అయితే ఎలాంటి తెగులు అనేది లేదు. చాలా బాగున్నాయి గింజలు కూడా. కాకపోతే మనకి చాలా తక్కువ పిలకలొచ్చాయి. మా చిన్నోడు కూడా మేము కోస్తుంటే చూడలేక నేను కూడా కోస్తా అని కోస్తున్నాడు. తన పేరు శశు. చూడండి ఎంత బాగా ఉందో వర్షం మీరు చూస్తూనే ఉన్నారు. ఈ సంవత్సరం ఈ కారుకైతే చాలా వరకైతే తెగుళ్ళొచ్చాయండి. చాలామంది పంటలు ఎరుపుగా అయ్యి తాలిపోవడం జరిగింది. అలాగే మొత్తం ఖరాబ్ కావడం జరిగింది. సో, ఈ వర్షానైతే ఎలాంటి తెగులైతే రాలేదు. చూడండి చాలా బాగుంది. సో, మొత్తానికైతే వర్షం మొత్తం కొయ్యడం అయితే అయిపోయింది. ఇక రేపు పొద్దున్నే వచ్చి పడుగు మూసి తొక్కించి వడ్లయితే రాల్పడం జరుగుతుంది. సో, అది కూడా మీకు వీడియోలో అయితే నెక్స్ట్ వీడియోలో అయితే మీకు క్లారిటీగా అయితే చూపిస్తాను. సో, చాలామందికి రైతు ఎంత కష్టపడితే మనం తినడానికి బియ్యం వస్తున్నాయని తెలియడానికి ఈ వీడియో చేస్తున్నాను. జై జవాన్, జై కిసాన్.